వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఆలయాల్లో ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అంగిరేకుల సాయిలు అందిస్తారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీ వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా జెండా బాలాజీ మందిరంలో మనం చూస్తుంటే ఏదైతే ఉత్తర ద్వారం ద్వారా ఏదైతే శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్ ఉత్తర ద్వారం ద్వారా మనం చూస్తున్నాం. ఇక్కడ క్యూ లైన్ అతిపెద్ద సంఖ్యలో ఉదయం తెల్లవారుజామున నుంచే శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు బారులు తీరారు. అయితే ప్రధానంగా మనకు చూసుకుంటే ఏదైతే వైకుంఠ ఏకాదశి ఈరోజు చాలా ప్రత్యేకతమైన ఏకాదశి అనేది చెప్పుకోవచ్చు. దాదాపు ఈ 24 ఏకాదశులకు సంబంధించి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏదైతే శ్రీ వైష్ణవుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే తమ కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి ప్రధానంగా మనకు ఏదైతే వైకుంఠ ఏకాదశి వైకుంఠంలో 11వ రోజు అని కూడా దాన్ని తీసుకుంటారు. మనకు ఇది హిందూ సాంప్రదాయంలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సందర్భాన్ని ఏదైతే వైష్ణవులు విశిష్టమైన ఏకాదశిగా జరుపుకుంటారు. ఆసక్తికరంగా ఇది మోక్షద ఏకాదశి లేదా పుత్రద ఏకాదశి సమానంగా ఉంటుందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ప్రధానంగా వైకుంఠ ఏకాదశి యొక్క ఆచారము 11వ చంద్ర రోజున ధనువు యొక్క ఏదైతే సౌరమాసం యొక్క వృద్ధి చెందుతున్న చంద్రపక్షము సమయంలో ఇది జరుగుతుంది. అయితే ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా మనకు ఇక్కడ చెప్పుకుంటున్నారు. అయితే ప్రధానంగా మనకు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ఈ మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని చెప్పేసి వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారము ఏదైతే మనకు ఈ ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే ఈ భగవద్ దర్శనం కోసం వేచి ఉంటున్నారు. ఈరోజు మహావిష్ణువు ఏదైతే గరుడ వాహనం దారిదై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తున్నాడనేది ఇక్కడ ఒక నానుడి అనేది ఉంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అని చెప్తుంటారు. అయితే మనం చూస్తున్నాం ఏదైతే ఇక్కడ చాలామంది భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రత్యేకత? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈరోజు ప్రత్యేకత? చెప్పండి సార్, మీరు చెప్పండి. ఈరోజు జెండా బాలాజీలో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? మన నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైన ఆలయము ఈ ధనుర్మాస ఉత్సవంలో భాగంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4 గంటల నుంచి భక్తులు వచ్చి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 15 వరకు జనవరి 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈరోజు అలాగే సాయంత్రం కూడా ఈ ప్రవచనాలు సాయంత్రం 6 నుంచి 8 గంటల చెప్పండి. మీరు చాలా మంది భక్తులు ఉన్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.